ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని, చరిత్రలో నిలిచిపోయే పథకమని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పప్పెలిలో భాగంగా శుక్రవారం మంత్రి మండలంలోని శివకిరణ్ గార్డెన్స్లో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్య పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించడం జరిగిందన్నారు. 3,10,00,000 మందికి సన్నబియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. కడగల్ మండలంలో 20 ఏళ్ల కింద ఒక్కొక్కటి ₹1,00,000 తాను 500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, ఇప్పుడు మళ్ళీ 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఉచిత బస్సు, రైతు బీమా, రైతు భరోసా, ఎల్పీజీ కలెక్షన్లు తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు.